హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే నార్మల్లీ మనకి విజువల్ స్టూడియో అంటే ఏంటి, అసలు బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అన్నీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం విజువల్ స్టూడియోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ విజువల్ స్టూడియో అని టైప్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది కదా, రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ప్రెస్ చేయాలి. సో అప్పుడు మనం విజువల్ స్టూడియో మనకి ఓపెన్ అవుతుంది. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ టైం పడుతుంది ఇది ఓపెన్ అవ్వడానికి. సో ఓకే, ఓపెన్ అయింది. సో మనకి ఇలా నార్మల్గా వస్తుంది అనమాట. ఇది మనకి దీన్ని ఏమంటారంటే నార్మల్లీ స్టార్ట్ పేజ్ అని ఉంటుంది. సో ఇది ఓపెన్ అవుతుంది. సో మనం క్లోజ్ చేసుకోవచ్చు, ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఏంటి అంటే ఇది అసలు నార్మల్లీ విజువల్ స్టూడియో అంటే. సో అసలు దీంట్లో ఏం చేస్తారు, ఇది ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. విజువల్ స్టూడియో అంటే ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుంది. సో మనం ఏంటి అంటే ఒక్కొక్క దాని గురించి ఈరోజు నేను మొత్తం ఒకే రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం ముందు వేరే అంటే ఫ్యూచర్ వీడియోస్లో నేను అన్ని క్లియర్గా వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ కనిపిస్తుంది. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనము ఏమన్నా టేబుల్స్ కానీ ఫామ్స్ కానీ లేకపోతే ఏదైనా మనం క్రియేట్ చేస్తామనుకో ఇందులో కనిపిస్తుంది అనమాట. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో మనం ఏమైతే క్రియేట్ చేస్తామో అన్నీ కనిపిస్తాయి, అన్ని ఆబ్జెక్ట్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో దిస్ ద వన్. ఇంకోటి ఏంటి అంటే నార్మల్లీ అప్లికేషన్ ఎక్స్ప్లోరర్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అప్లికేషన్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయింది. సో అప్లికేషన్ ఎక్స్ప్లోరర్లో 2 వ్యూస్ ఉంటాయి అన్నమాట. రైట్ క్లిక్ ఇవ్వండి. సో మనకి 2 వ్యూస్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసేసి మనకి మోడల్ వ్యూ అండ్ ఇంకోటి వచ్చేసేసి క్లాసిక్ వ్యూ. సో చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఫస్ట్ అంటే ఇప్పుడు మనం క్లాసిక్ వ్యూలో ఉన్నాం. మోడల్ వ్యూ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి మోడల్స్ కనిపిస్తాయి అన్నీ. అంటే అసలు మోడల్స్ అంటే ఏంటి, మోడల్స్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తానండి, మీరు టెన్షన్ పడకండి. ఇక్కడ ఏంటి అంటే మనకి మోడల్స్ అంటే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ప్లాట్ఫామ్, అప్లికేషన్ ఫౌండేషన్, అప్లికేషన్ కామన్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనమాట. అంటే మన ఓన్ మోడల్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఒకసారి మనం దీంట్లోకి జంప్ అవుదాం, క్లాసిక్ వ్యూకి జంప్ అవుదాం, కొన్ని చూపిస్తాను మీకు. సో ఇక్కడ క్లాసిక్ వ్యూలో ఏంటి అంటే నార్మల్గా మనకి జస్ట్ నేను క్యాజువల్గా చూపిస్తాను, ఇవన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. డేటా మోడల్లో ఏముంటాయంటే మనకు టేబుల్ ఎక్స్టెన్షన్స్, వ్యూ ఎక్స్టెన్షన్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇవి ఆల్రెడీ ఆర్గనైజ్ చేసే ఉన్నాయి. ఇప్పుడు కోడ్లో ఏంటంటే మన క్లాసెస్ మ్యాక్రోస్ ఉన్నాయి. సో ఆల్రెడీ వీళ్ళు దాంట్లో డేటా ఆర్గనైజ్ చేసి పెట్టారు. అంటే కోడ్లో ఏంటంటే మన క్లాసెస్ అనేవి ఉంటాయి, మనకి డేటా మోడల్లో టేబుల్స్ ఉంటాయి. నార్మల్లీ ఇక్కడ చూడండి ఇంకొక యూజర్ ఇంటర్ఫేస్లో మనకి ఫామ్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఫామ్స్, మెన్యూ ఎక్స్టెన్షన్స్, మెన్యూ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళు డేటా అనేది ఆర్గనైజ్ చేసి పెట్టారు. అంటే ఒకే దాంట్లో ఫామ్స్, టేబుల్స్ లేకపోతే క్లాసెస్ అన్నీ కాకుండా యూజర్ ఇంటర్ఫేస్ అనే ఫోల్డర్ టైప్ ఉండి దాంట్లో మనకి ఫామ్ ఎక్స్టెన్షన్స్ ఇలా ఉన్నాయి. కోడ్ అనేది సపరేట్గా ఉండి దాంట్లో మనకి క్లాసెస్ మ్యాక్రోస్ అలా స్టోర్ చేయడం జరిగింది. సో మనకి ఏంటంటే ఈజీగా మనం రెఫర్ చేసుకోవచ్చు, దేంట్లో ఏముంటాయో మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. డేటా టైప్స్లో ఏమున్నాయి, బేస్ ఈనమ్స్, ఈనమ్స్ ఇవన్నీ. సో మనం ఇవన్నీ తర్వాత వేరే సెషన్లో మనం క్రియేట్ చేద్దాం, ప్రాబ్లం లేదు. సో ఇదనమాట అసలు అప్లికేషన్ ఎక్స్ప్లోరర్లో ఇవన్నీ ఉంటాయి మనకి నార్మల్లీ.
సో ఈ డీబగ్ ఇవన్నీ నేను ఫ్యూచర్ క్లాసెస్లోనే నేను చెప్తాను. ఏంటంటే అసలు ఫస్ట్ మనకి విజువల్ స్టూడియో లుక్ ఎలా ఉంటుందో చూపించడానికి ఇదంతా నేను మీకు చెప్తున్నాను. సో ఇది బ్యాక్ ఎండ్ అనమాట నార్మల్ లుక్. సో ఫ్రంట్ ఎండ్ మనకి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫ్రంట్ ఎండ్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఫ్రంట్ ఎండ్ ఏంటి అంటే నార్మల్లీ అసలు ఫ్రంట్ ఎండ్ ఇలా ఓపెన్ చేయగానే ఈ లుక్ ఉంటుంది. సో డైరెక్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మనం క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ యూఎస్ఎంఎఫ్ ఇది ఏంటి అంటే మనకి నార్మల్లీ ఇది కంపెనీ నేమ్స్ అనమాట. సో దీన్ని నార్మల్ డైనమిక్స్ 365 లాంగ్వేజ్లో మనము ఏమంటామంటే లీగల్ ఎంటిటీస్ అంటాం. ఓకే. సో ఇవి లీగల్ ఎంటిటీస్ అంటారు. మనము ఒకవేళ మీరు ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నారో తెలిస్తే మనం అదే కంపెనీ క్లిక్ చేసుకొని మనం అదే యూస్ చేయాలన్నమాట ఇక్కడ. సో అదొకటి. ఎందుకంటే మనం ఏదైతే ఏ కంపెనీకి అయితే మనం డెవలప్మెంట్ చేస్తామో ఈ కంపెనీ మనము పెడితేనే మనకి ఇక్కడ మనం ఏదైతే మోడిఫికేషన్ చేస్తామో మనకి ఈ మాడ్యూల్స్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు వేరే కంపెనీ ఇక్కడ పెట్టేసేసి మీరు ఎక్కడైతే ఇక్కడ బ్యాక్ ఎండ్లో మనం డెవలప్ చేసింది ఉంటుంది కదా, మీరు డెవలప్ చేసింది అది చూస్తే మీకు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాక్ ఎండ్లో మీరు వేరే కంపెనీకి డెవలప్మెంట్ చేశారు. ఓకే. మీరు ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. యూఎస్ఎంఎఫ్ కంపెనీకి మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేశారు. ఓకే. యూఎస్ఎంఎఫ్ కంపెనీకి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేసి ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేసి మీరు యూఎస్ఎంఎఫ్ పెట్టకుండా వేరే పెట్టేసేసి ఎక్కడ మోడిఫికేషన్ ఎక్కడ అయింది అని చెప్పేసి చెక్ చేస్తే మీకు ఎక్కడ డేటా కనిపించదు. ఎందుకంటే ఇక్కడ డెఫినెట్గా మీరు ఇక్కడ లీగల్ ఎంటిటీ అనేది చేంజ్ చేయాలి. సో అదనమాట. సో దీన్ని ఏమంటారంటే నార్మల్లీ వర్క్ స్పేసెస్ అంటారు. సో మనం కూడా మన కస్టమ్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే మాడ్యూల్స్. సో మాడ్యూల్స్ ఏంటి అంటే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ పేరోలే తీసుకుందాం. పేరోల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పేరోల్ మాడ్యూల్లో ఉంటుంది. అలా అంటే సపరేట్ ఇన్ఫర్మేషన్ ఒక సపరేట్ మాడ్యూల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఏదన్నా వేరే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. సో మీ కంపెనీ వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళకి వర్క్ చేస్తున్నారనుకోండి, రియల్ ఎస్టేట్ వాళ్ళ వర్క్ తీసుకున్నారనుకో, మనం ఒక కస్టమ్ మాడ్యూల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా ప్రాపర్టీ మేనేజ్మెంట్ అని ఒకటి తీసుకొని ఓన్లీ రియల్ ఎస్టేట్కి సంబంధించింది అంటే లీజ్ లైన్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ అలాంటివి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మాడ్యూల్స్ అనేవి ఏంటి అంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ మాడ్యూల్లో ఉంటుంది. సో బడ్జెటింగ్ అనుకోండి, బడ్జెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బడ్జెటింగ్ మాడ్యూల్లో ఉంటుంది. సో అలా డిఫరెంట్ మాడ్యూల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఇది దీన్ని మాడ్యూల్స్ అంటారు, డిఫరెంట్ మాడ్యూల్స్ అంటారు. సో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే సర్చ్ ఫర్ ద పేజ్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఫామ్ క్రియేట్ చేశారనుకోండి, పేజ్ దానికి రిలేటెడ్ పేజ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫామ్ నేమ్ ఏదో ఒకటి తీసుకోండి, ప్రాపర్టీ అని చెప్పేసి తీసుకోండి ఫామ్. ఆ ఫామ్ నేమ్ మీరు అంటే బ్యాక్ ఎండ్ మీరు వర్క్ చేశారు ఫామ్ పైన, కానీ మీకు ఫ్రంట్ ఎండ్లో ఎలా సెర్చ్ చేయాలో తెలియదు. అంటే ఏ మాడ్యూల్లో వెళ్ళి చూడాలని తెలియదు. సో డైరెక్ట్గా మీరు అక్కడ ఇచ్చేయచ్చు అంటే మీరు ఏమైతే ఫామ్కి నేమ్ ఇచ్చారో అది అక్కడ సెర్చ్ ఫర్ ఏ పేజ్ అక్కడ మీరు ఇచ్చారనుకోండి, మీకు డైరెక్ట్గా అది కనిపిస్తుంది అనమాట, చూపిస్తూ ఉంటుంది. సో మీకు ఒక్కొక్కసారి అంటే మాడ్యూల్లో కన్ఫ్యూజన్స్ ఉంటే మీరు డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇది నార్మల్లీ మీకు ఫ్రంట్ ఎండ్ లుక్ అనేది ఇలా ఉంటుంది. సో మనము ఫ్యూచర్ వీడియోస్లో చాలా ఇంకా ఏమైనా నేర్చుకుందాం. లైక్ ఏంటి అంటే అసలు టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి, రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో అది ఫ్రంట్ ఎండ్లో మనం ఎలా చూడాలి, అంతే కదా. బ్యాక్ ఎండ్ మనం ఒకటి యాడ్ చేస్తే అసలు ఫ్రంట్ ఎండ్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో బిల్డ్ అంటే ఏంటి, రీబిల్డ్ అంటే ఏంటి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంకా మాక్ ఇంటర్వ్యూస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే సర్టిఫికేషన్స్ ఎవరైనా చేయాలనుకుంటే నేను డెఫినెట్లీ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అసలు మీరు సర్టిఫికేషన్ ఎలా క్రియేట్ చేయాలి అన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.